Good evening and welcome to your favorite show, Me Star Meeta. మరి ఇప్పటి వరకు స్టార్స్ ఇచ్చిన గిఫ్ట్స్, వాళ్ళు ఆటోగ్రాఫ్ చేసిన లోకల్ టీవీ టీ షర్ట్స్ అందరూ గెలుచుకున్నారు కదండి. మరి ఈ రోజు ఏ స్టారు ఏం గిఫ్ట్ ఇస్తారు? టీ షర్ట్స్ మీద ఆటోగ్రాఫ్ చేసిన టీ షర్ట్స్ మీరు గెలుచుకోవాలి అనుకుంటున్నారు కదా. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ఆ షో. మరి ఈ రోజు మన స్టార్ ఎవరో కాదండి, నన్ అనదర్ దెన్ హీ గేవ్ సో మెనీ హిట్ మ్యూజికల్ హిట్స్ ఎన్నో ఇచ్చారు. ఆయనే చక్రి గారు. హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే, తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే, మే నెల్లో ఎండ హాయ్ ఆగస్టు వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ గుంటె చాలు నండి వెయ్యి మాటలు ఎందుకండి. హాయ్ చక్రి గారు. హాయ్ అండి. వెల్కమ్ టు వి స్టార్ మీకోసం షో. థ్యాంక్ యూ. సో ఇదంతా మీ పర్సనల్ గురించి అన్నమాట. మోస్ట్లీ లైక్ చక్రి గారు మ్యూజిక్ డైరెక్షన్ కాకుండా, పాటలు కాకుండా ఇంకేం చేస్తూ ఉంటారు, ఆయన ఇష్టాలు ఏంటి, ఆయన డిస్లైక్స్ ఏంటి అన్న వాటి గురించి అన్నమాట. సో లెట్స్ గెట్ ఇంటూ అవర్ షో. షూర్. మీ చైల్డ్హుడ్ గురించి చెప్పండి చక్రి గారు. మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీరు ఎంతమంది బ్రదర్స్ సిస్టర్స్? చైల్డ్హుడ్ అంతా కంబాలపల్లి అనే ఒక గ్రామం. ఎక్కడ? అది వరంగల్ జిల్లా మహబూబాబాద్ అనే ఒక మండలం. 9th క్లాస్ వరకు, 9th స్టాండర్డ్ వరకు నేను అక్కడ విలేజ్ లో చదివాను. ఇంకా విలేజ్ అంటే సూపర్ అట్మాస్ఫియర్. మనకు చెరువు ఉంటుంది, ఆ చెరువు గట్ట దగ్గర పెద్ద శివాలయం ఉంటుంది, ఆ ఫారెస్ట్ ఉంటుంది, తర్వాత చిన్న చిన్న కాలువలు ఉంటాయి, వాటిలో స్విమ్మింగ్ నేర్చుకోవడం. ఈత స్విమ్మింగ్ రాకుండా కూడా అందరు ఫ్రెండ్స్ అంతా బావిలో దిగి సపోర్ట్ క్యాన్స్ అవి కట్టుకుని దిగితే నేను ఏం లేకుండా దిగి మళ్ళీ రక్షించాను. సో ఇవన్నీ చైల్డ్హుడ్ లో మంచి మంచి మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి. ఆ విలేజ్ కి నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత ఒక్కసారి వెళ్ళా. అసలు రెస్పాన్స్ చూడాలి, మామూలు లేదు. అందరు హారతులు పెట్టారు. అంత అంటే మా నాన్నగారు అక్కడ టీచర్ గా అక్కడ ఎంతో మంది స్టూడెంట్స్ కి గురువు అనమాట. టీచర్ కాకుండా వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా ఆయన గైడెన్స్ ఇస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేసిన టీచర్ అనమాట. సో అందరికి ఇళ్లలో కూడా ఇష్టం అనమాట, పేరెంట్స్ వాళ్ళకి కూడా మా నాన్నగారు అంటే. సో ఊళ్ళో ఉంటారు టీచర్ అబ్బాయి అంటారు కదా, సో ఆ రకంగా నాకు కూడా క్రేజ్ ఉంది. అట్లాంటి నేను ఇక్కడికి వచ్చి మ్యూజిక్ అయ్యాక మళ్ళీ ఆ ఊరికి వెళ్తే విపరీతమైన రెస్పాన్స్ అనమాట. అసలు ఫుల్ బ్యాండ్ అంతా పెట్టేసి అసలు వచ్చి హారతి తెచ్చుకుని బొట్టు పెట్టుకుంటూ చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి మీ సిస్టర్స్ బ్రదర్స్? నాకు అక్కలు ఇద్దరు. ఒక నాకన్నా 3 years, ఒక 5 years పెద్ద. నా తర్వాత చెల్లి తర్వాత తమ్ముడు, మొత్తం 5. మీ ఎడ్యుకేషన్ అక్కడి నుంచి 10th క్లాస్ వచ్చేసి మహబూబాబాద్ చెప్పిన మనలో అక్కడ ఒకటే 10th చదివాను. మళ్ళీ అక్కడి నుంచి ఇంటర్మీడియట్ కోసం హన్మకొండ వరంగల్ హెడ్ క్వార్టర్స్, అక్కడ వచ్చేసి ఇంటర్ బైపీసీ బయాలజికల్ అండ్ అది. తర్వాత డిగ్రీ 1 సంవత్సరం అక్కడ ఉన్నాను. మళ్ళీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి మళ్ళీ నేను వెళ్ళిపోయాను. అంటే మీరు మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా ఉంటే డాక్టర్ అయ్యారా? నిజంగా కూడా మా ఇంట్లో వాళ్ళు అనుకున్నారు డాక్టర్ చదవని, కానీ మా అమ్మకి అలా ఉండే. మా నాన్నకి ఏమో ఎక్కువ ఈ సేవారంగం, ఈ సోషల్ సర్వీసెస్ అవన్నీ చేయించాలి, ఒక అలాంటి ఒక ఆర్గనైజర్ ఉండాలి అన్న ఫీలింగ్ ఉండేది మా నాన్నకి, పాలిటిక్స్ లోకి. కానీ నేను ముందుంచి సింగర్ కాబట్టి మా నాన్న కూడా స్టేజ్ ఆర్టిస్ట్, సింగర్, రైటర్. ఆయన పాటలు రాస్తుంటారు, ఆయన రాసి ఆయన పాడుతుంటారు. అంటే ఎక్కువ సామాజిక స్పృహను కలిగించే పాటలే రాస్తాను. ఎప్పుడు మీకు కంప్లీట్ గా అనిపించింది దట్ yes I can go for music direction? చెప్తాను. మొబైల్లో డిగ్రీ చేసినప్పుడు ఎక్కువ స్కూల్స్ కి, కాలేజెస్ కి ట్రైనప్ అంటే కోచ్ గా ట్యూన్స్ ఒక సాంగ్ నేర్పించి వాళ్ళని ట్రైనప్ చేయడం, వాళ్ళని గ్రూప్ సాంగ్స్ కాంపిటీషన్స్ కి అలా పంపించే అలాంటి అవకాశాలు ఎక్కువ వచ్చాయి. అలా 1-2 విన్నావు కానీ ఇంకెక్కువ మంది ఆఫర్స్ అలా వచ్చాయి.
ప్రతి ఊళ్ళో ఇంకా ప్రతి ఒక్కరూ నన్నే పిలిచి పాటలు నేర్పించమని. తర్వాత నేను ఆర్కెస్ట్రా పెట్టాను. ఆ ఆర్కెస్ట్రాలో ఈవినింగ్ అక్కడ మ్యూజిక్ వచ్చిన ఉన్నారు మా ఊళ్ళో మొబైల్లో, వాళ్ళని పిలిచి కోచింగ్ క్లాసెస్ ఇప్పించేవాడిని, కీబోర్డ్ నేర్పించేది అని. సో ఆ రకంగా ఇంకా టోటల్గా కాన్సన్ట్రేషన్ మొత్తం మ్యూజిక్ వైపు వెళ్ళిపోయింది. డిగ్రీ ఫైనల్ వచ్చేసరికి ఇంకా ఇదే ఫుల్ అక్కడ కాలేజ్ అయిపోయి రావడం, ఆర్కెస్ట్రాలో కూర్చోవడం. నేను ఒక్కనే కూర్చొని ఊరు బయట ఉంటుంది అనమాట, అది కొంచెం చివరిలో ఉంటుంది, అది పక్కనే పోస్ట్ మార్టం అని ఉంటుంది అక్కడ. అక్కడ రావాలంటే భయపడేవాళ్ళు జనం అంతా. నేను మాత్రం డ్రమ్స్ పెట్టుకుని వాయిస్తూ ఉన్నాను బయట అయినా కూడా. చాలా కంప్లైంట్ చేసేవాళ్ళు, కొంచెం దూరం ఇల్లు ఉంటుంది కాబట్టి ఎక్కువ కనబడిపోయి నైట్ టైంలో ఎక్కువ ఉండిచ్చేదని చెప్పి వచ్చి చెప్తే ఏదో ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పి నేను ఏదో ప్రాక్టీస్ చేసుకున్నాను అని చెప్పి వాళ్ళతో ఎక్కువగా మాట్లాడేవాడిని. కానీ అందరూ భయపడేవారు. ఒక్కొక్కసారి అయితే నేను ఒక్కనే అక్కడ పడుకునేవాడిని. మా నాన్నగారు పొద్దున వచ్చి అక్కడికి వచ్చి ఏంటి ఇక్కడ అని చెప్పి తీసుకుని అయిపోయారు. ఆయన బండి వేసుకుని నాకు వచ్చాను, నాకోసం నాకు బండి కోసం వచ్చింది. అట్లా బాగా ప్రాక్టీస్ చేసేసి ఫుల్ అక్కడ ఇంకా ఎంత అంటే ఎన్ని గంటలు అంటే ఇంకా అది అదే లోకం అయిపోయింది. ఇప్పుడు మీ స్టార్ మీకోసంలో చక్రి గారితో మరిన్ని విశేషాలు మాట్లాడబోయే ముందు నౌ లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు మీ స్టార్ మీకోసం విత్ చక్రి గారు. మల్లెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే, ట్రంపెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే, మే నెల్లో ఎండ హాయ్ ఆగస్టు వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామాయ్ హాయ్ గుంటె చాలు నండి వెయ్యి మాటలెందుకండి. తర్వాత ఒక దశలో మా ఊళ్ళో అందరు కూడా మా నాన్న కలిసి ఏంటి మేడు జాబ్ లేదు ఏం లేదు ఇదే పని, ఇంకా బ్యాండ్లో చేర్పించండి అంతే వేస్ట్, ఇంకా ఆ రకంగా క్రిటిసైజ్ చేశారు, డిస్కరేజ్ చేశారు. నన్ను కూడా డైరెక్ట్ అన్నారు. ఆ రకంగా ఏంటన్నా కూడా ఎట్ ద సేమ్ టైం ఎంకరేజ్ చేసిన ఫ్రెండ్స్ ఉన్నారు. నీకున్న టాలెంట్కి ఇక్కడ ఉండకూడదు, హైదరాబాద్లో అయితే మంచి ఆఫర్స్ ఉంటాయి. నాకు అక్కడ ఏంటంటే సారంగపాణి శంకర్ అని ఇద్దరు సింగర్స్ నెంబర్ ఆఫ్ ఆడియోస్ ప్రైవేట్ ఆడియోస్ చేసి రిలీజ్ చేశారు ఫోక్. ఎక్కడికి వెళ్ళినా స్కూల్ ఫంక్షన్స్ కి వాటికి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళే వినిపిస్తుండేది. ఇలా మనం చేయకూడదు అని ఊరికే అనిపించేది. అప్పుడు మా ఫ్రెండ్ నేను కలిసి కొన్ని పాటలు రెడీ చేసుకున్నాం. సరే మరి రికార్డింగ్ చేయాలని చెప్పి దాదాపు 1 year వెయిట్ చేసాం. తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఎంకరేజ్మెంట్తో హైదరాబాద్కి వచ్చి పడాను. ఇంకా హైదరాబాద్లో మరి ఓకే ఉంటే కష్టం, ఇంకా అది కూడా ఫ్రెండ్స్ సహకారంతో ఒక జాబ్ ఏదో మొత్తం జాబ్ సంపాదించుకొని ఆ జాబ్తో గెటన్ అవుతూ ప్రయత్నాలు చేయడం ఆడియోస్ మీద. ఫస్ట్ రాగానే ఒక 7 daysకే ఒక ఫస్ట్ ఆడియో రికార్డింగ్ పెట్టేశాను. పండు వెన్లని ఒక ప్రైవేట్ క్యాసెట్, ఆ రికార్డింగ్ అయిన తర్వాత అది ఎవరు కొనలేదు మార్కెట్లో, ఆల్మోస్ట్ ఫ్రీగా ఇచ్చేసాం. దాని తర్వాత ఇంకా మళ్ళీ ప్రయత్నాలు, పాటలు బాగున్నాయి బాగా చేశారని చెప్పి కొత్త ఆఫర్స్ వచ్చాయి. అట్లా ప్రైవేట్ ఆడియోస్ దాదాపు 95 నుంచి 2000 వరకు చేశాను. 98 వరకు ఆపేశాను, 3 years చేశాను. 97లో నాకు ఒక సినిమా ఆఫర్ వచ్చింది. ఇవన్నీ చూసి రమ్మంటే వెళ్ళా. ఏంటంటే పాటలు రాయాలి అని చెప్పారు. నేను పాటలు రాయను అని చెప్పాను. ఒకసారి చూసాను, వేరే బాగున్నాయి డైరీ అంత ఉందట, ఎవరు చెప్పారంటే ఎవరు సమ్ ఎక్స్-పర్సన్ కలిసారు, నేను డైరీ చేశారు, పాడన్నారు, ట్యూన్స్తో సహా పాడాను. ఈ ట్యూన్స్ చేసినట్టే నేనే చేస్తున్నాను. ట్యూన్స్లో బాగున్నాయి కదా మ్యూజిక్ చేస్తాను అంటే చేస్తున్నాను. ఆల్రెడీ ఒక 45 ప్రైవేట్ ఆల్బమ్స్ చేశాను, మరి మా సినిమాకి చేస్తారా నేను అడిగితే మీ సినిమాకి ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారని చెప్పారు కదా అంటే, లేదు మీరు చేస్తారా చెప్పండి, మీరు ఈ పెట్టుకుంటుంటే నేను ఎప్పుడూ చేయదలుచుకోలేదు, ఇంకొంచెం నేను నేర్చుకోవాలి, ఇంకొంచెం నేను అవ్వాలి, దాంట్లో సినిమా టెక్నిక్ అని నేర్చుకోవాలి అంటే ఏమి టెక్నిక్ లేదు, మీరు ప్రైవేట్ క్లాస్ చేస్తారు ఒకసారి తీసుకొచ్చి వెళ్ళి అన్నాడు. నేను తీసుకొచ్చిన నేను చేసిన సాంగ్స్ విన్నారు వాళ్ళు, వీళ్ళు ఇంతకన్నా ఇంకెక్కువ చేస్తారు, ఇక ఇదే హైలీ స్టాండర్డ్లు ఉన్నాయి, మీరు ఆర్కెస్ట్రా ఎవరు కావాలో ఏంది అనేది మొత్తం దగ్గర మేము సహాయం చేస్తాం, హెల్ప్ చేస్తాం, మీరు మాత్రం ఇంకా మ్యూజిక్ ప్రొసీడ్ అవ్వచ్చు చెప్పారు. చెప్పిన వారు ఎవరు? చంద్రశేఖర్ రెడ్డి అని డైరెక్టర్ ఆ సినిమాకి. ఆయన ఇప్పుడు ఇంకా సినిమాకి ఇంకా రిలీజ్ అవ్వలేదు పాపం అయింది. ఆ ధైర్యం ఇచ్చారు,
ధైర్యంతో నేను అయినా కూడా నేను ఒక్కరిని చేయొద్దు, ఎందుకంటే సినిమా మ్యూజిక్ అనేది అంత ఆశామాషి విషయం కాదు నా దృష్టిలో. నాకు ఆఫర్ వచ్చినా కూడా నేను చేయని చెప్పాను, ఎందుకంటే పక్కబందిగా వెళ్ళాలి అనేది. కింద ఒక వేరే అతని హెల్ప్ తీసుకొని ఆయన పేరు నా పేరు కలిపి పెట్టుకోని పిలిచాను. మళ్ళీ రికార్డింగ్ టైంకి ఆయన రాలేదు, రాకపోయేసరికి నా పేరు పెట్టేసి మొత్తం ఎట్లా నేను ట్యూన్ చేశాను. ఆ పాట రికార్డింగ్ అయిపోయింది. సో ఆ 5 పాటలు నాకు డెమోలో యూజ్ అయ్యాయి. సో మీ యాక్చువల్ నేమ్ చక్రియనా? చక్రధర్. ఇంట్లో అందరూ చక్రి అని పిలుస్తుంటారు. అక్క వాళ్ళు అమ్మ బాబు అని పిలుస్తుంది, అక్కలు మొత్తం చక్రి అని ఉంటారు. ఓకే, ఇప్పుడు మీ హాబీస్ గురించి చెప్పండి. నాకు ఫోటోగ్రఫీ అంటే బాగా ఇష్టం. ఎవరు వస్తే వాళ్ళని కొంచెం మంచి డ్రెస్సింగ్, మంచి హెయిర్ స్టైల్, కొంచెం బాగున్నాడు అనుకోండి అబ్బాయి, కూర్చోబెట్టి అక్కడ అట్లా రకరకాల ఫోటో తీస్తుంటాను. ఇంకా చూసి అతను మురిసిపోతుంటే నేను మురిసిపోతుంటాను. డిఫరెంట్ యాంగిల్స్ లో డిఫరెంట్ రకరకాల తీయడం. సో అయితే మీరు డాక్టర్ లేదా? అట్లేం లేదు, లేదండి. నేను అట్లా యాక్చువల్ అయితే రెడీమేడ్ షాప్ బట్టల షాప్ పెట్టుకుని అనుకున్నాను. మా ఊళ్ళో అది షాప్ కోసం తిరిగాం. ఇది ఆర్కెస్ట్రా చేసినప్పుడే మనం ఇంకా హైదరాబాద్ వచ్చే ముందు ఈ ప్రయత్నం చేశాను అనమాట. లక్కీగా దొరకలేదు మాకు, ఎందుకంటే మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యేది కావాలని రాసిపెట్టాను అంతే. ఇంకా కంపోజింగ్ కి బయటకు వెళ్తుంటాం, కేరళకి వెళ్తుంటాం కదా, ఊటీకి. అక్కడ కూడా నాకు కంపోజింగ్ కాకుండా వేరే పని అంటే ఇంకా ఫోటోగ్రఫీ. నేచర్ తీస్తూ ఉంటాను, ఓల్డ్ ఫోటోస్ సిస్టమ్ లో లోడ్ చేసుకుంటాను. అప్పుడప్పుడు వాటిని మళ్ళీ చూసుకుని రికలెక్ట్ చేసుకుంటాను. సినిమాటోగ్రఫీ ఛాన్స్ వస్తే ఏం చేస్తారు? నాకు ఎందుకు, మ్యూజిక్ డైరెక్టర్ నేను మంచి పొజిషన్ లో ఉన్నా, నాకు అలాంటి దురాశలు లేవు. కాకపోతే ఆ హాబీ అంతేది. తర్వాత ఇంకొకటి షాపింగ్ చేయడం బాగా ఇష్టం. చాలా టైం ఉందంటే ఇక్కడ కన్నా కూడా బయట ఇక్కడ తెలియని చోట్ల. ఓకే, మరి మీ ఫేవరెట్ బ్రాండ్ ఏంటి? ఏ బ్రాండ్ అట్లా ఏం లేదు, నాకు ఏది నచ్చితే అది తీసుకుంటా. నాకు బాగుంటుంది అంటే నేను తీసుకుంటాను. మీకు బాగా వార్డ్రోబ్, ఐ మీన్ క్లోత్స్ బాగా నచ్చే ప్లేస్ ఎక్కడ? ఏది మీరు ఎక్కువ షాపింగ్ చేసే? షాపింగ్ నాకు బాంబే. ఓకే, మరి మీ ఫేవరెట్ సాంగ్? కొన్ని కోట్ల సాంగ్స్ ఉన్నాయి. లేదండి, మీ ఫేవరెట్ ఒకటే చెప్పలేను. ఇప్పుడు నేను చెప్పాక రేపు ఆలోచిస్తుంటే నేను ఆ సాంగ్ చెప్తే బాగుండేది, నాకు ఇది ఇష్టం కదా అనిపిస్తుంటుంది. నేను చాలాసార్లు చెప్పానుకుని చెప్పలేకపోయిన సాంగ్ ఒకటి ఉంటుంది, ఆ సాంగ్ నాకు బాగా ఇష్టం. ఒకసారి పాడొచ్చు కదా? ఎందుకు, అది ఫీమేల్ సాంగ్. అది పర్లేదు, మెయిల్ వాయిస్ లో మీరు పాడండి. అంతకన్నా ఎక్కువ రాదు, మీరు పాడండి, వస్తుంది. ఆ పాట వింటాను, నేను నేర్చుకోలేదు ఎప్పుడు. సరే, మీకు ఇష్టమైన పాట ఒకటి పాడండి. ఇదే ఇష్టమైన పాట. ఇది దేవుళ్ళు పాడింది, మీరు పాడిన దాంట్లో, చక్రి మ్యూజికల్ దాంట్లో మీరు పాడిన దాంట్లో ఒక మంచి సాంగ్. చాలా ఉన్నాయి సార్, ఒకటి సార్. గోదావరిపై హ్యాపీ అలవై అలవై, గోగోరై రాజానువై రాస్తానీదై నీదై. ఇది గోపి గోపితో అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన పాటలు బాగా నాకు నచ్చిన సాంగ్. ఓకే, మరి మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? నా ఫేవరెట్ అంటే అల్టిమేట్ ఇంకా ఎప్పటికీ ఎవరికి సింగర్ అంటే బాలు గారు అంటే నేను బాగా ఇష్టపడతాను. ఎందుకంటే ఆయన నుంచి సింగింగ్ టెక్నిక్స్ బాగా నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి విని. ఆ టెక్నిక్స్ అన్ని నేను సింగర్ అవుతాను అని చెప్పి ఊహించి నేర్చుకోలేదు, జనరల్ పాడడానికి నేర్చుకున్నాను. సినిమా సింగర్ అవుతానని చెప్పి నేర్చుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ బాగా ఇష్టమైన సింగర్ హరిహరన్. మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? ఇళయరాజా అండ్ ఏఆర్ రెహమాన్. ఓకే, మరి విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ మూవీ? సాగర్ సంగమం. అందులో నుంచి మీకు ఆ పాట కూడా ఇష్టం. ఇప్పుడు మీ స్టార్ మీకోసంలో చక్రి గారితో మరిన్ని విశేషాలు మాట్లాడబోయే ముందు నౌ లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు మీ స్టార్ మీకోసం విత్ చక్రి గారు. మల్లెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, వరాల జల్లే కురిసే.
హాయ్ హాయ్ ట్రంపెట్టు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మే నెలలో ఎండ హాయ్ ఆగస్టు వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామాయ్ హాయ్ గుంటె చాలు నండి వెయ్యి మాటలెందుకండి. ఓకే, మరి మీ ఫేవరెట్ హీరో ఎవరండి? చిరంజీవి గారు. చిరంజీవి. చిరంజీవి గారి దాంట్లో ఒక పాట పాడండి. చిన్నప్పటి నుంచి వీరకారు అనమాట. ఆయన సినిమాల నుంచి ఏదైనా పాట. అసలు ఆయన కలుస్తానని ఆయన మీద ఒక ఆరోగ్యాన్ని చేస్తాను ఊహించలేదు. ఒక అభిమానిగా నేను ఒక కథ చేశాను. మరి అందులో నుంచి ఒక పాట పాడండి. అంటే అట్లని చెప్పి మిగతా హీరోస్ కి సినిమా మ్యూజిక్ చేయను కాదు, వాళ్ళకి ఇష్టం లేదు కాదు. ఆంధ్రాలకి నేను సూపర్ మ్యూజిక్ ఇచ్చా. సినిమా వేరు, ప్రొఫెషన్ వేరు, మన పర్సనల్ అభిమానం వేరు. ఈ పాట పాడకుండా విషయం చెప్తున్నా అంటే ఈ పాటలో ఫుల్ వీర అభిమానం ఉంటుంది అనమాట. అయితే పాడి తీరాల్సిందే. మీరు పాడాలి. మీరు ఇంటర్వ్యూలో అన్నారు నేను ఫ్రాంక్ గా మాట్లాడతాను అన్నారు. ఫ్రాంక్ గా మీరు కూడా అడిగారు, ఫ్రాంక్ క్వశ్చన్స్ అడగాలన్నారు కాబట్టి పాడండి ఇప్పుడు ఆ పాట. సరే, నిండా మునిగాక చాలా ఎందుకండి. అంతే, ఎగ్జాక్ట్. పాడండి. యాక్చువల్లీ మా ఇంట్లో చిరంజీవి క్యాలెండర్ ఉండేది చిన్నప్పుడు. ఓకే. నా ఫోటో మన బుక్ లో, ఏ బుక్ లో చూసినా చిరంజీవి ఫోటో ఉండేది. ఆయన హెయిర్ స్టైల్ ఎలా వేస్తే ఆ హెయిర్ స్టైల్ అలా తీసుకున్నాను. ఆయన రిజిస్టర్ అయ్యే షర్ట్ ఏదైనా ఒక సినిమాకి ఉంటుంది కదా, ఎక్కువ పోస్టర్స్ ఉంటుంది, నేవీ బ్లూ షర్ట్ అని, వెంటనే అది తెచ్చుకుని అది అలాంటివి పుట్టించుకోండి. సో ఆ రకంగా చేస్తుంటే మా అమ్మ వాళ్ళు పిచ్చాయి అని చెప్పి తిట్టుకునేది. తర్వాత ఒక పాట ఏకంగా పాట రాస్తాను. ఇంకా ఏం పాట? అదే మీరు ఎప్పుడు పాడతారా అని చూస్తున్నాను. అది కాదు, ఇంకో పాట పాడతాను. ఇలా ఒక వీర అభిమాని ఉంటాడు, ఒక చిరంజీవి అంటే వీర అభిమాని. అతను ఎలా ఫీల్ అవుతున్నాడు, అతని ఫీలింగ్స్ ఏంటి అనేది చెప్తాను. మీరు అప్పటి నుంచి ఊరిస్తున్నారు. ఒక అభిమాని ఫీలింగ్, ఒక అభిమాని ఫీలింగ్, ఒక పాడండి తొందరగా. ఎందుకు ఎందుకు తెలియదు నాకు, నీవెవరివో నీవెవరమో, ఎందుకింత మాకు బంధాలెన్నో మాకున్నా, నువ్వుంటే గుర్తురావే, ఎందుకు ఎందుకు తెలియదు నాకు, నీవెవరివో నీవెవరమో, ఎందుకింత నాకు. సూపర్. మరి ఈ సాంగ్ మీ చిరంజీవి గారికి ఎప్పుడు వినిపించలేదా? క్యాసెట్ రిలీజ్ అయింది, అది ఆల్రెడీ వినే ఉంటారు. ఓకే ఓకే, వెరీ గుడ్, చాలా బాగుంది అసలు. ఓకే, మరి మీ ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరండి? అప్పుడు శ్రీదేవి, ఇప్పుడు ఇప్పుడు అనుష్క. అనుష్క. ఓకే, మరి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి? యాక్చువల్లీ నేను అన్ని బాగానే తింటాను, ఏది ఒక్కటి ఇది బాగుంటుంది అట్లా ఏం పెట్టుకుంటే. నాన్ వెజిటేరియన్, మీరు వెజిటేరియన్? మేము బేసికల్లీ నాన్ వెజిటేరియన్స్. ప్యూర్ నాన్ వెజిటేరియన్. ఓకే. అయితే వెజ్ కూడా నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో యాక్చువల్లీ అన్ని ఐటమ్స్ తినేది నేను ఒక్కడిని అనుకుంటాను. ఇంకోటి నేను అన్ని ఎలా ఉన్నా తింటాను. నన్ను మా ఇంట్లో టేస్ట్ అడిగారు, వాళ్ళు అడిగితే ఏదైనా బాగుందంటారు అని చెప్పి. సో టేస్ట్ కూడా అడిగాను, ఎట్లా ఉన్నావో అది చేసి తింటుంటాను. మీ ఫేవరెట్ స్పోర్ట్? నాకు యాక్చువల్లీ చిన్నప్పుడు బాగా కబడ్డీ, ఖోఖో ఈ రెండు ఆడేవాడిని స్కూలింగ్లో. ఆ తర్వాత చెస్ ఆడేవాడిని. ఇండోర్ గేమ్స్ చెస్ అంటే విపరీతం ఇష్టం. చెస్, క్యారమ్స్ కూడా. ఒక రకంగా అప్పుడు విశ్వనాథన్ ఆనందన అతను ఛాంపియన్, ఆయన చూసి జలస్ ఫీల్ అయ్యాను. నేను వెళ్ళేవాడిని, అంత బాగా ఆడేవాడు అనమాట. నన్ను అసలు ఎవరు వాడినా ఓడిపోయారు. అది కంటిన్యూ చేసి బాగుండేది అనిపిస్తుంటుంది. అప్పుడు ఇప్పుడు కూడా రికార్డింగ్ బోర్ అనిపించినప్పుడు, బోర్ అంటే బోర్ కాదు, బాగా టైర్డ్ అనిపించినప్పుడు, కొంచెం రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు చేసి ఆడతాను నేను. ఆడేవాళ్ళు ఉంటాయి, చేశానని అందరు పారిపోతుంటారు, అయ్యో బాబోయ్ గడిసే కూర్చోని. సో చేస్తా అంటే బాగా ఇష్టం. ఓకే. సో మరి మీకు సోషల్ సర్వీస్ ఇంట్రెస్ట్ ఉందా? చాలా ఇంట్రెస్ట్. ఓకే. ఇంట్రెస్ట్ కాదు, అది ప్రతి ఒక్కరికి ఉండాలి అని నా ఫీలింగ్. మన కోసం కాకుండా ఒక్క నలుగురు కోసం ఆలోచిస్తే చాలు. అలా ప్రతి ఒక్కరు ఆలోచిస్తే అసలు సూపర్ ఉంటుంది, అసలు దేశం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది.
సుసంపన్నంగా ఉంటుంది. ఓకే. సో మరి మీ బర్త్డే ఎప్పుడు, మీ జోడియాక్ సైన్ ఏంటి? June 15th నేను జర్మనీ. జర్మనీ. ఓకే. మీ ఇయర్ ఎందుకు చెప్పండి. తెలుసుకోవాలి కదా, కరెక్ట్ గా మీ ఏజ్ తెలిసి ఉండాలి కదా. ఏం జరగడంలో ఒక ప్రాబ్లం ఉంటుందండి. ఏంటి? పెద్దవాడు అని రెస్పెక్ట్ ఇచ్చాడంతా బచ్చా అని ఉంటుంది. చిన్నవాడే అని చెప్పి ఫ్రెండ్షిప్ చేసేదంతా పెద్దవాడు అని చెప్పేసి వాళ్ళు కూడా దూరం అవుతారు. అందుకే ఈయనతో సంబంధం లేదు. సరే, ఇప్పుడు మీ స్టార్ మీకోసంలో చక్రి గారితో మరిన్ని విశేషాలు మాట్లాడబోయే ముందు నౌ లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు మీ స్టార్ మీకోసం విత్ చక్రి గారు. నిల్లు హాయ్ హాయ్ మల్లెల్లు హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే, తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే, మే నెల్లో ఎండ హాయ్ ఆగస్టు వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామాయ్, ఐగుంటే చాలు నండి వెయ్యి మాటలెందుకండి. మీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏది? ఫస్ట్ టైం సినిమాకి అవకాశం వచ్చిన రోజు. అదే మీ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఏ సినిమాకి? ఒకటి మరో ప్రేమ కథ అని ఫస్ట్ ఇందులో చెప్పిన స్టోరీ 97లో, అది ఎలా ఆగిపోతూ వస్తుంది. చంద్రశేఖర్. తర్వాత 99లో 98లో లైఫ్ అని ఇంకో సినిమా స్టార్ట్ చేశాం. అది కూడా రికార్డింగ్ అయింది, అయిపోయింది. తర్వాత 99లో ఇంకొక సినిమా చేశాం. 99లో లిటిల్ హార్ట్స్ దాని పేరు. అది కాస్త ఒక 4 సినిమాల తర్వాత 2001లో రిలీజ్ అయింది. సో ఫస్ట్ సినిమా మాత్రం బాచి. అంటే పూరి జగన్నాథ్ గారు అప్పటికే బద్రి అనే సినిమాతో బాగా పాపులర్ అయినారు. పవన్ కళ్యాణ్ తో తీసిన డైరెక్టర్ నెక్స్ట్ సినిమాకి నన్ను పెట్టుకుంటాను అని ప్రామిస్ చేశారు. ఏది? కరెక్ట్ June 15th, 2000. మీ బర్త్డే? నా బర్త్డే రోజే ఆయన నా బర్త్డే రావాల్సి ఉండే, సరే ఎవరితో బిజీ రాలేకపోయాడు. అయినా కూడా ఆ రోజు నేను ఎంత హ్యాపీ ఉన్నది లేదు, ఇంకా చేద్దాం అంతే. నీ ఫీల్ నాకు నచ్చింది. డెఫినెట్ గా నెక్స్ట్ సినిమాకి నువ్వే నా మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పారు. సో బాచి వాజ్ యువర్ ఫస్ట్ థింగ్. మరి బాచిలో నుంచి ఆ పాట పాడరా? ఏ పాట? లక్ష్మి లక్ష్మి. లక్ష్మి 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 ఇటు రావే వెంకట లక్ష్మి, వచ్చాక వెచ్చగా కిచ్మి ఇక శరణం తెచ్చావి, చకమక రాయిలాగా తకనక తారలాగా తకనక తారలాగా తకనక తా 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 చికినక తీరదత్త చికినక తీరదత్త చికినక తీరదత్త చికినక తా తా తా. అసలు ఆ టైంలో ఆ బాచి రిలీజ్ అవ్వగానే ఈ సాంగ్ ఎంత పాపులర్ అయిందంటే ఇట్ వాజ్ ఆల్ టైమ్ హిట్. అది యాక్చువల్లీ ఈ సాంగ్ ఒక హిందీ ఆల్బమ్ కోసం చేసుకున్నాను. చంచల్ షోక్ హసీనా ఏదో ఉంది. అయితే దాన్ని జగన్ గారికి వినిపిస్తే వెంటనే బాగుంది ఈ పాట, తెలుగులో చేద్దాం చెప్పారు. ఓకే. సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? ఇంకా నెక్స్ట్ గోపి గోపిక గోదావరి. ఇప్పుడు ఆడియో రిలీజ్ ఉంది, అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ ఉంది, అన్ని పాటలకి మంచి రెస్పాన్స్ ఉంది. ఆ తర్వాత సరైన ఇష్టం సినిమా రిలీజ్ అవ్వాలి. సినిమా టైటిల్ సరైన ఇష్టం. తర్వాత జోరు అని ఇంకో సినిమా, బబ్లు, ఆకాశ్ రామన్న, సుభద్ర. మర్చిపోయిన డైరెక్టర్స్ క్షమించాలి, కొన్ని ఇంకా టైటిల్ పెట్టలేదు. ఓకే. చక్రి గారికి ఒక పర్సన్ లో నచ్చుతుంది ఏంటి, నచ్చింది ఏంటి? మంచితనం ఎక్కువైంది నాలో అని చెప్పి నేను ఫీల్ అవుతుంటా. ఎందుకంటే దాన్ని ఆసరా తీసుకొని చాలా మంది నన్ను రకరకాలుగా వాడుకోవడం, లేకపోతే రకరకాలుగా నన్ను బ్లేమ్ చేయడం కూడా జరిగింది నా మంచితనంతో. సో అది నాకు ఈ మధ్యకాలంలో కొంచెం నచ్చట్లేదు. నా మంచితనం ఈ మంచితనం మీకు నచ్చట్లేదా? ఏమండి నచ్చట్లేదు నిజం. అవసరం ఇలా ఉన్నా నేను అందరిలా ఉంటే అయిపోయి అనిపిస్తుంటుంది. మీకు నచ్చింది అది మీలో? ప్రస్తుతానికి మీకు నచ్చింది ఏంటి మీలో? నా మంచితనమే. సరే, ఎదుటి వాళ్ళ మీకు ఏం నచ్చుతుంది, ఏం నచ్చుతుంది? నేను ఎదుటి వాళ్ళలో మైనస్ పాయింట్స్ లెక్కలో తీసుకోను. ప్లస్
వాళ్ళు మనిషి అయితే చాలు. మరి నా ఏం తెలుసు ఆటోగ్రాఫ్ ఏంటిది? అందరినీ ప్రేమించండి. సో ఇంకా ఏ మనిషిని ద్వేషించాల్సిన అవసరం ఉండదు, ద్వేషించాలని ఆలోచన రాదు నాకు. లేదంటే వాళ్ళు లూప్ హోల్స్ లేకపోతే వాళ్ళు బ్యాడ్ థింగ్స్ ఇవన్నీ నేను అసలు పరిగణలోకి తీసుకోను, అసలు పట్టించుకోను. ఓకే, ప్రతి మనిషికి ఏదో ఒకటి ఉంటుంది. అట్లా అన్ని బాగుండి భూమి ఎదుర్కొంటాడు అతను దేవుడే ఉంటాడు కదా. సో అందుకే మనిషి కాబట్టి ఏదో ఒకటి తప్పు చేస్తుంటాడు, ఏదో ఒకటి మైనస్ పాయింట్స్ ఉంటాయి. సో వాటిని నేను లెక్కలో తీసుకున్నాను. ఇది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ ఎలా, ఎప్పుడు? ఒక మ్యారేజ్కి నేను వెళ్ళాను, ఫ్రెండ్ మ్యారేజ్కి. అక్కడ ఒక అమ్మాయి, ఒక గ్రూప్ అమ్మాయిల గ్రూప్ అంతా వచ్చి నన్ను పాట పాడని చెప్పి నా ఫ్యాన్స్ అని చెప్పి వెంటబడ్డారు. కారణంగా అడుగుతుంటారు అని చెప్పి అనుకున్నా. అసలు పాడేదాకా వదిలిపెట్టలేదు. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తే అక్కడికి వచ్చి, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేసి లాస్ట్ గా నేను వెళ్ళిన అబ్బాయి పేరెంట్స్ తో కూడా అతను వెళ్ళడానికి పైకి వెళ్తాం కదా, అక్కడ ఆయనతో చూపించి వాళ్ళ అమ్మ నాన్న నా దగ్గరకు వచ్చి మాట్లాడి వాళ్ళ గ్యాంగ్ అంతా మీకోసం వెయిటింగ్. అప్పుడు సరే మీరు అందరూ ఉండండి ఇక్కడ, నేను వస్తానని చెప్పి పాటలు పాడి ఆ రకంగా పరిచయం అయింది. సో అదే ఆ తర్వాత అక్కడ ఏదో షో కండక్ట్ చేయాల్సి వచ్చి వాళ్ళు అదే ఊర్లో ఆ రకంగా పరిచయం కాస్త రెగ్యులర్ గా మాట్లాడుకునే స్థాయికి వచ్చి. సో దట్స్ హౌ యు గాట్, ఐ మీన్ యు వర్ ఇన్ లవ్ అండ్ గాట్ మ్యారీడ్. అంటే యాక్చువల్గా మ్యాడ్ ఫ్యాన్ అనమాట. కంప్యూటర్లో నా ఫోటో పెట్టుకుని నా పాటలు విని ఫుల్గా నా సాంగ్స్ అన్నిటికీ అంటే సినిమా లైఫ్ ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా అన్నీ ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాతనే జగన్ అన్నయ్య వైఫ్ ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళకి ఎప్పటి నుంచో పరిచయం చిన్నప్పటి నుంచి. అది మనకు తెలియదు, అనుకోకుండా అది. సో ఆ రకంగా ఆమె హెల్ప్ తో, మా ఫ్రెండ్స్ హెల్ప్ తో మ్యారేజ్ చేసుకున్నాం. మీరు ఇండస్ట్రీకి రావడానికి ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా? ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంటర్ అనుకోకుండా చెప్పాను కదా, పాటలు రాస్తారని అడిగారు అతనని. నేను ఆయన ఇప్పుడు పాట రాయను, ఎప్పటికైనా మ్యూజిక్ చేస్తా అని చెప్పి. నేను ఫస్ట్ టైం చిరంజీవి గారు కలిసినప్పుడు కూడా ఇద్దరు ముగ్గురు సినిమాకి పాట రాస్తారని అడిగారు. నేను మనిషి శర్మకి చెప్తాను వచ్చి రాయని. కానీ చిరంజీవి గారి సినిమా ఒక పాట రాశాను అనుకోండి, మంచి గుర్తింపు వస్తుంది, రైటర్ గా ఉండిపోవాల్సి వస్తుంది. తర్వాత నేను మ్యూజిక్ చేస్తాను కూడా ఎవరు వినరు, నువ్వు రైటర్ కదా అంటారు. అందుకే వెళ్ళలేదు అసలు. ఓపెనింగ్కి వెళ్ళి చిరంజీవి గారు కలిసి నువ్వు కంఫర్మ్ నుంచి పిలిచి ఫోటో దిగి పంపించేశారు. మీ డ్రీమ్ ఏదన్నా ఉందా? అంటే మ్యూజిక్ లో ఇలాంటి మ్యూజిక్ కాదు ఇలా ఏంటిది, ఒక్కటి చెప్పండి. నేను 75 మూవీస్ చేశా, కానీ 75 మూవీస్ చేసినా కూడా 75 మూవీస్ ఏదో సాధించని చెప్పి అంత గొప్పగా ఫీలింగ్ అయితే నాకు లేదు. ఇంకా అసలు నేను ఏం కావాలనుకున్నా అది నన్ను యూజ్ చేసుకోవట్లేదు నా ఫీలింగ్. మీరు ఏం కావాలనుకుంటున్నారు? నా మనసులో ఉంది ఏం కావాలనుకోవాలి, కొంచెం చెప్పచ్చు కదా మా ఆడియన్స్ కి. చెప్పేది కాదు, అది ఆ టాలెంట్ ఇంకా నాకు ఎంతో ఉంది, నా దగ్గర నుంచి ఇంకా అద్భుతమైన మ్యూజిక్ తీసుకోవచ్చు, దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు. దాని కారణంగా నేను రకరకాలుగా పక్కదారులు పడుతున్నాను. అంటే లైక్ ప్రతి సినిమా చేయడం, చిన్న సినిమా చేయడం, బడ్జెట్ లేకుండా చేయడం, దానివల్ల క్వాలిటీ లాస్. సో ఈ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నిటిని ఫేస్ చేస్తూ కూడా సరే నాకు ఒకటి ఇంకా ఇక్కడ అనిపించింది, మనం అనుకున్న మ్యూజిక్ చేయడానికి మనకు అవకాశం కల్పించట్లేదు. ఈగోస్ చాలా మందికి. లోకల్లో ఉంటాం కదా, లోకల్ మ్యూజిక్ ఏంటంటే ప్రతిదీ భూతద్దు పెట్టుకొని చూస్తుంటారు. మెడ్రాస్లో, బాంబేలో ఉన్న వాళ్ళు ఏం చేసినా వాళ్ళ ఇష్టం. ఇక్కడ మనకు ప్రతిదీ కనబడుతుంది, ప్రతిదీ తెలుస్తుంటుంది. వాటిని హైలైట్ చేసుకుంటారు. కానీ అసలు ఒక టాలెంటెడ్ టాలెంట్ ఉంది, ఎక్కడికైనా ఎంతో వచ్చి తీసుకెళ్ళచ్చు మనం మంచి మంచి అవకాశాలు ఇచ్చి. తర్వాత ఎన్నో హిట్స్ ఉన్నాయి, ఆ హిట్స్ అన్నిటికీ రీజన్ వేరే చెప్తారు, ఫ్లాప్స్ మాత్రం నేనవుతాను. సో నేను ఇంకా చేయాల్సిన బోల్డ్ ఎంత ఉంది. అయితే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. అలాంటి ప్రొడ్యూసర్స్, అలాంటి డైరెక్టర్స్ దొరికితే డెఫినెట్గా బెస్ట్. ఇంత పిండి తీసుకొచ్చి ఇంత పెద్ద రొట్టెలు కావాలంటే కష్టం, అది గుర్తించుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మీ స్టార్ మీకోసంలో
చక్రి గారితో మరిన్ని విశేషాలు మాట్లాడబోయే ముందు నౌ లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు మీ స్టార్ మీకోసం విత్ చక్రి గారు. పెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మే నెల్లో ఎండ హాయ్ ఆగస్టు వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామాయ్ హాయ్ గుంటె చాలు నండి వెయ్యి మాటలెందుకండి. సో మీరు మైథలాజికల్ మ్యూజిక్ అలాంటివి కూడా చేస్తున్నాను అనుకుంటున్నారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనేవాడు ఏదైనా చేయగలరు. ఇప్పటి వరకు మీరు ఎన్ని సాంగ్స్ పాడారు, ఎన్ని ఫిల్మ్స్ కి మ్యూజిక్ అందించారు, ఎన్ని లాంగ్వేజెస్ లో? 75 మూవీస్ అని నా అసిస్టెంట్స్ వాళ్ళు చెప్తుంటే తెలిసి నేను లెక్క పెట్టుకోలేదు. 70 నుంచి 80 మధ్యలో ఉంటాయి ఇప్పుడు చేసినవి. సాంగ్స్ అయితే 75 మూవీస్ లో 2 సాంగ్స్ అనే పాడాను, అట్లీస్ట్ 2 పాడాను. ఒకవేళ 4 పాడినా ఒకవేళ అసలు పాడకపోయినా కూడా 2 సాంగ్స్ అయితే మినిమం. అప్పుడు 50 సాంగ్స్ పాడుంటాను. అవి కాకుండా బయట సినిమాల వాళ్ళ బయట మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఒక 50 పాడుంటాను. మరి ఓన్లీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ లేకపోతే తమిళ్లో కూడా పాడాను. ఇప్పుడు రీసెంట్ గా ఒక తమిళ మూవీకి మ్యూజిక్ చేస్తున్నాను. ఓకే. నాకు ఒక వాస్తవం చెప్పాలంటే తమిళ్ వాళ్ళ డైరెక్షన్ అయినా తమిళ వాళ్ళ కొరియోగ్రాఫీ అయినా నాకు అంటే బాగా క్రియేటివిటీ ఎక్కువగా ఉంది అనిపిస్తుంది వాళ్ళ దాంట్లో. సో ఎప్పటి నుంచో చేయాలి వాళ్ళ సినిమా కూడా అని, మణరత్నం గారి సినిమా చేయాలని నాకు బాగా కోరిక. సో ఏదో మొత్తానికి ఏదో ఎంట్రీ అయితే అవుతుంది సూపర్ గుడ్ వాళ్ళ ద్వారా, ఆర్వి చౌదరి గారి ద్వారా. సో ఆ తర్వాత చూద్దాం ఇంకా ఇక్కడ. ఓకే. సో మరి చక్రి గారు మీ ఇంపార్టెంట్ టైంని, మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మీ గురించి మేము చాలా తెలుసుకున్నాము. దట్ మీ ఊరు గురించి, మీ చైల్డ్హుడ్ గురించి, అబౌట్ యువర్ ఫ్యామిలీ, అబౌట్ యువర్ లవ్ అండ్ హౌ మెనీ సాంగ్స్ ఇప్పటి వరకు మీరు పాడారు, ఎన్ని చేశారు అన్నది. మరి ఇప్పుడు షో ఎండింగ్కి వచ్చింది. యాజ్ ఐ టోల్డ్ దట్ మీరు ఒక గిఫ్ట్ ఇవ్వాలి, ఎనీథింగ్ ఆఫ్ యువర్స్, either your shirt, t-shirt or anything. అది ఇస్తే అది ఆడియన్స్ కి వెళ్తుంది. అండ్ లోకల్ టీవీ టీ-షర్ట్స్ పైన మీ ఆటోగ్రాఫ్. సో ఏమిస్తున్నారు మా ఆడియన్స్ కి? నాకు ఇష్టం డైరెక్టర్ వంశీ గారు రాసిన మా పసలపుడి కథలు ఈ బుక్. ఇది నేను సినిమా వాళ్ళందరికి చాలా మందికి ఇచ్చాను, సినీ ప్రముఖులకి. అలాగే మీరు ఇవ్వబోయే మా ఆత్మానికి ఇది చేరుతుంది. ఈ బుక్ చదువుతారని చెప్పి ఆశిస్తూ ప్రియమైన అభిమానికి. వావ్, చూడాలి. యాక్చువల్లీ ప్రేమతో, ప్రియమైన అభిమానికి ప్రేమతో. ఇవనున్న చక్రి. ఒకసారి చదవండి మొత్తం. ప్రేమ అభిమానికి ప్రేమతో ఇస్తున్న చిరు కానుక. వండర్ఫుల్. ఓకే, ఇంకా ఇస్తున్నారు? మీరు తప్పకుండా వాళ్ళకి అందిస్తారు. తప్పకుండా ఇస్తానండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే అందరికి చెప్పాల్సింది, ఇప్పటి వరకు స్టార్స్ అందరూ కూడా మనకి వాళ్ళ ఒక గిఫ్ట్ ఇచ్చారు, కానీ ఇక్కడ చక్రి గారు పెద్ద దుకాణమే పెట్టేశారు. హీఈస్ గివింగ్ సో మెనీ గిఫ్ట్స్ టు ద ఆడియన్స్. లెట్స్ సీ. ఫస్ట్ అయితే ఎక్కువ మెల్లో లాకెట్స్, చైన్స్ అని వేస్తుంటారు కదా. సో అలా ఇష్టపడే ఇది ఒక అభిమానికి ఇది. వావ్. సో లెట్స్ సీ ఇవన్నీ ఎవరు గెలుచుకుంటారు. బుక్ అండ్ చైన్. ఇంకేమున్నాయండి? వాచ్. నేను వాడిన వాచ్ ఇంకెవరికి ఎవరు అలా పెట్టుకున్నాను. సో ఇది ఒక అవకాశం దొరికింది అభిమానికి. ఇంకేం కావాలండి? యాక్చువల్లీ ఈ అంటే చక్రి గారి అభిమానులు అందరూ పండుగ చేసుకుంటారు. బికాస్ కాదండి, మీరు ఎంత వాల్యుబుల్ ఇచ్చారన్నది ఇంపార్టెంట్ కాదు, మీ దగ్గర నుంచి వచ్చేసరికి దే డెఫినెట్లీ ఫీల్ హ్యాపీ. సో వాచ్, చైన్, బుక్, ఇంకేమైనా ఉన్నాయా? ఇది ఏ స్పోర్ట్స్ మెన్ కో, ఏ జిమ్ బాయ్ కో, ఏ 6 ప్యాక్ చేయాలనుకున్నాడు, రీబాక్ టీ-షర్ట్,
డెఫినెట్ గా ఇది వెళ్ళాలని కోరుకుంటున్నా. వండర్ఫుల్. చక్రి గారు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న రీబాక్ టీ షర్ట్. లెట్స్ సీ ఇది ఎవరు గెలుచుకుంటారో. థ్యాంక్ యూ. సో మెనీ గిఫ్ట్స్ యాక్చువల్లీ దిస్ టైం. తర్వాత ఎక్కడ స్టేజ్కి వెళ్ళినా కూడా సత్కరిస్తుంటారు, అవును సన్మానిస్తుంటారు శాలలతో. అవును. సో నా మీద కప్పి నన్ను శాలలతో సత్కరించిన ఈ షాల్ కూడా నా అభిమానికి వండర్ఫుల్ చేరాలి. సార్, తప్పకుండా. అసలు ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా మొట్టమొదటి పర్లేదు. స్టార్ మీరు ఒక్కరే, మీ స్టార్ మీకోసంలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సో మెనీ థింగ్స్ టు అవర్ ఆడియన్స్ అండి. ఇప్పుడు మీరు మా లోకల్ టీవీ టీ షర్ట్స్ పైన మీ ఆటోగ్రాఫ్ ఇచ్చేయండి. నాలో నేను లేనే లేను, ఎప్పుడో నేను నువ్వయ్యాను. సో చూసారు కదండి, చక్రి గారు ఇచ్చిన టీ షర్ట్, చక్రి గారు ఇచ్చిన షాల్, చక్రి గారు ఇచ్చిన చైన్ అండ్ చక్రి గారు ఇచ్చిన వాచ్ అండ్ చక్రి గారు ఆటోగ్రాఫ్ చేసిన 2 లోకల్ టీవీ టీ షర్ట్స్. టోటల్ ఈసారి 7 మెంబర్స్ అండ్ బుక్ అండ్ ఎస్ వాల్యుబుల్ ఇంపార్టెంట్ బుక్. ఇవన్నీ గెలుచుకోవాలి అనుకుంటే ఈ ఎపిసోడ్ తప్పకుండా చూసారు కదా. ఇప్పుడు ఎపిసోడ్ ఎండింగ్ లో నేను అడిగే క్వశ్చన్ కి SMS పంపించండి. సార్ మీరు ఒకసారి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పరా? ఈ ప్రోగ్రామ్ చూసిన అందరికీ ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తూ తర్వాత ఆల్ ద బెస్ట్. మీరు గెలుచుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ వాజ్ రియలీ అ నైస్ టైమ్ ఐ హ్యాడ్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అదండి ఇవాళ మీ స్టార్ మీకోసంలో మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు ఇంటర్వ్యూ బాగుంది కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరో స్టార్ తో మీ ముందుంటుంది మీ నీత అండ్ లోకల్ టీవీ. సో స్టే ట్యూన్ టు లోకల్ టీవీ, నా ఊరు నా టీవీ.